వస్తుంది. వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఏమన్నా రివ్యూ పిటిషన్ వేయడం కానీ సుప్రీంకోర్టులో దానిపైన మరోసారి తీర్పును పరిశీలించాలనేటువంటి అంశంపైన ఏమన్నా మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? అంటే మా జడ్జి గారు ఏమన్నా, మా అడ్వకేట్ గారు ఏమంటే, నేను వస్తాను హైదరాబాద్కి, అంత ఢిల్లీ సార్, హైదరాబాద్కి వస్తానమ్మా, మనం వీ కెన్ సిట్ అండ్ డిస్కస్ ఆల్, జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత మాట్లాడదాం అన్నారు సార్. ఇంకా నేను ఫర్దర్ మా అడ్వకేట్ సలహాలను తీసుకున్న తర్వాతనే నేను ఒక డిసిషన్కి రాగలుగుతా. కానీ ఫైనల్గా నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, నాకు ఇక్కడ ఈ న్యాయస్థానాలలో, మనుషులున్న న్యాయస్థానాలలో ఎక్కడ న్యాయం జరగలేదు నా బిడ్డకు ఆత్మ. కానీ దేవుడి కోర్టులో మాత్రం ఈ కేసులో, ప్రత్యూష కేసులో, ప్రత్యూష చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో, అన్యాయంగా మా కుటుంబాన్ని, నా బిడ్డను అన్యాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా కుక్క చావు చేస్తారు సార్, కుక్క చావు చేస్తారు. నవ్వుసి చావాలా? నేను చూస్తా, నా బిడ్డ చూడలేకపోయినా నేను చూస్తా. ఒబ్బితిలో ఉంది కారణం వాళ్ళు. గతంలోనే మునిస్వామి రిపోర్ట్లో మీరు చెప్పినట్లు కీలక అంశాలు బయటకు వచ్చాయి. గతంలో మీరు హైకోర్టులో పోరాటం చేశారు. ఈ కేసు సిబిఐ దర్యాప్తు చేసింది. ఈ మునిస్వామి రిపోర్ట్ను సిబిఐ పరిగణలోకి తీసుకోలేదా? ఆ అంశాన్ని మీరు సిబిఐకి తెలియజేయలేదా? ఫస్ట్ అండి, నేను పాప చనిపోయిన తర్వాత వచ్చాను. పాపను మా ఊర్లో దహనం చేసిన, నేను ఇప్పటికీ కొన్ని వందల సార్లు అనుకుంటాను, ప్రత్యూషను దహనం చేయకుండా ఉంటే ఇంకా న్యాయం జరిగేదేమో నాకు. అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో నాకు ఇదంతా తెలియదండి. మాదొక కామన్ మిడిల్ క్లాస్ రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ. అంటే ఇలా అత్యాచారాలు చేస్తారు, ఇలా చంపుతారు, ఇలా అవుతుంది, ఇలా మోసం చేస్తారనే విషయం నాకు కానీ నా కూతురు కానీ తెలియదండి. అందుకని నా కూతురు చనిపోయిన తర్వాత నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎందుకు చనిపోయింది, ఎందుకు అత్యాచారం అంటున్నారు వీళ్ళందరూ, ఎందుకు అత్యాచారం చేసుకుంది, రెస్పాన్సిబిలిటీ గర్ల్. నేను ఆమె చెప్పినవి అన్నీ ఒప్పుకున్నాక కూడా నా బిడ్డ ఎందుకు ఇట్లా చేసిందని ఒక థాట్లో ఉండిపోయి, నా బిడ్డ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళి నేను దహన సంస్కారాలు చేశానండి. ఆ తర్వాత నేను కొన్ని న్యూస్ పేపర్లలో, ఆ రోజుల్లో ఇంత మీడియా ఉంటే, మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా న్యాయం జరిగేది నా కూతురికి. ఆ రోజు ఇంత మీడియా లేదండి. జరిగిన ప్రచారం ముఖ్యంగా సిద్ధార్థ్ రెడ్డి, ప్రత్యూష ఇద్దరు కూడా విషం తీసుకున్నారని, ప్రత్యూష చనిపోవడం, సిద్ధార్థ్ రెడ్డి చికిత్స పొందుతూ మళ్ళీ బయటపడడం, ఇదంతా కూడా ఆ ఎపిసోడ్లో పోలీసులు కూడా దర్యాప్తులు వెల్లడైంది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మీరు ఇప్పటి వరకు చూసినటువంటి విషయంలో అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు ఆ రోజు? ఆ రోజండి ప్రత్యూష 23rd అండి, 23rd రోజు ఒక కన్నడ మూవీ కోసం వెళ్ళాల్సి ఉంది. వెంకట్ గారు హీరో, ప్రత్యూష హీరోయిన్గా. ఆ మూవీ ఓపెనింగ్ ఉంది 24th రోజు. సో తను వెళ్ళాల్సి ఉంది. తను కొద్దిగా యాజ్ పర్ హీరోయిన్స్ లాగా ఫేషియర్, పెడిక్యూర్ చేసుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. అక్కడికి సిద్ధార్థ్ రెడ్డి వచ్చాడు. మా అన్నయ్య కూతురు కూడా తోడుగా వెళ్ళింది. అక్కడికి వచ్చి సిద్ధార్థ్ రెడ్డి 5 minutes మనం అలా తిరిగేసి వస్తాం, నువ్వు 1 month వరకు డేట్స్ ఇచ్చావు కదా, 1 month వరకు మళ్ళీ తిరిగి రావు హైదరాబాద్కి, ఎలా వద్దామంటే అతన్ని నమ్మి వెళ్ళినందుకు అతను ఒక డేగ్ అయిపోయి నా బిడ్డను చంపేశాడు. సిద్ధార్థ్ రెడ్డి అప్పటికే లవ్లో ఉన్నారన్నటువంటి విషయాన్ని మీ నాలెడ్జ్లో ఉన్నిందా? ప్రత్యూష ఎప్పుడన్నా ఆ అంశాలు మీతో డిస్కస్ చేసిందా? ఉంది అండి, నాలెడ్జ్లో ఉంది. నేను ఏది అబద్ధం చెప్పట్లేదు, ఏది హైడ్ చేయట్లేదండి, ఉంది. కాకపోతే ఏంటంటే, నేను నా కూతురుకు చెప్పుకున్నా, అమ్మ ఇప్పుడు నువ్వు అప్కమింగ్లో ఉన్నావు, నువ్వు మంచి నటివి కావాల్సిన దానివి, ఎస్టాబ్లిష్ ముందు, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నువ్వు ఎస్టాబ్లిష్ అయిపోతే మన ఫ్యామిలీ బాగుపడుతుంది, రేపు ఫ్యూచర్లో మీరు కూడా బాగుంటారు. ముందు హీరోయిన్గా అయిపోయి మంచిగా సంపాదించుకో. అతను కూడా చదువుకొని, అతను ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు, ఈ ఎడ్యుకేషన్ సరిపోదు ఎస్టాబ్లిష్ కావడానికి, అతను చదువుకొని నువ్వు ఎస్టాబ్లిష్గా అయిన తర్వాత చూద్దాం, అప్పటి వరకు మీరు ఇలాగే ఉంటే అప్పటికి నేను ఒప్పుకుంటాను అని చెప్పేసి నా కూతురు విన్నదండి. కానీ అతని ఇంట్లో రెఫ్యూజ్ చేశారు, వాళ్ళ పేరెంట్స్ రెఫ్యూజ్ చేశారు. దానికి మాది బాధ్యత కాదు. సిద్ధార్థ్ రెడ్డి అంటే ఇంత మీ కూడా పేరెంట్స్కి తెలుసు, సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష లవ్లో ఉన్నారు, కానీ ఎందుకు సిద్ధార్థ్ రెడ్డి ఆమెను చంపాలనుకుంటాడు, ఎందుకు ఆమె పైన లైంగిక దాడి చేయాలనుకుంటాడు? ఈ ఎపిసోడ్లో మీకు ఎక్కడ సస్పెక్ట్ అనిపిస్తుంది? అంటే ఇక్కడ మా పాప చెప్పింది ఏంటంటే, నా ముందరనే ఒకసారి మాట్లాడింది. మా పాప చెప్పిందంటే, మా ఇంట్లో నేను మా మదర్ నాకు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, నా మదర్ని నేను కన్విన్స్ చేసుకున్నా, నా మదర్ చెప్పింది నేను వింటున్నా, తను ఎస్టాబ్లిష్ కమ్మంటుంది, అవుదాం మనం. నీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి నన్ను ప్రెషర్ చేస్తే నేను ఏం చేయలేను. నీ ఇంట్లో ఒప్పుకోవాల్సిన బాధ్యత నీది, మా ఇంట్లో ఒప్పుకోవాల్సిన బాధ్యత నాది. నా సైడ్ నుంచి కంప్లీట్ అయిపోయింది, నీ సైడ్ నుంచి ఒప్పించుకో అంటే. అతను ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు అనేది ఒకటి. అయితే అతనికి ఏమైపోయిందంటే, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. ఏంటంటే, ఇప్పుడు నా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నేను పెళ్లి చేసుకోవాలంటే ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రత్యూషనేమో ముందరికి వెళ్ళిపోతుంది, సినిమాల మీద సినిమాలు వచ్చేస్తున్నాయి, బిజీ అయిపోతుంది, రేపటి నాడు నన్ను రిసీవ్ చేసుకుంటుందా లేదా
బిజీ హీరోయిన్ అయిన తర్వాత ఎలా చేంజ్ అవుతుందని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఈ ఎపిసోడ్ అంతా తయారు చేశాడండి. ప్రత్యూషని తీసుకుపోవడము, అప్పటికే వాళ్ళ ఫ్రెండ్స్ని రెడీ చేసి పెట్టుకోవడం, అంత ప్లానింగ్ అండి. అందరూ కలిసి ఒక గ్రూప్ ఆఫ్ ది పీపుల్గా ఏర్పడి పాపను అత్యాచారం చేసిండ్రు, చంపేశారండి. అప్పటికే ప్రత్యూష మంచి హీరోయిన్గా ఎదిగింది. అతి షార్ట్ టర్మ్లోనే ఆమెకి అవకాశాలు ఎక్కువ రావడం జరిగింది. 2002 సంవత్సరంలో కూడా చాలా సినిమాలు చేయడానికి ఆమె అగ్రిమెంట్ కూడా చేసుకున్నటువంటి సందర్భం. మరి ఆ ఎపిసోడ్లో మీరు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు మీకు సహకారం అందించారా? ఈ ఎపిసోడ్ అంతా కూడా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా? చర్చలు జరిగినాయి కానీ ఫలవంతం కాలేదు. అదండి, చర్చలు జరుగుతాయి, సమాజం కూడా చాలా చర్చలు చేస్తుంది కానీ ఫలవంతం కావు కదా. రిజల్ట్ రావాలా. డిస్కషన్ నాట్ ఇంపార్టెంట్, వాట్ ఫైనల్ రిజల్ట్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడ ఫైనల్ రిజల్ట్ ఎవరు ఇవ్వలేదు నాకు. కనీసం ఈ రోజు వరకు కూడా ప్రత్యూష సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది, జడ్జిమెంట్ రిజర్వ్ అయినరు అంటే అందరూ పట్టించుకుంటున్నారు. కానీ 24 సంవత్సరాల్లో ఏమైంది? ప్రత్యూష తల్లి ఉందా, చచ్చిపోయిందా, బతికిందా, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, వాళ్ళ బ్రదర్ ఎలా ఉన్నాడు? ఒక్కరన్నండి, ఒక్క ప్రజాప్రతినిధి, ఒక్క ప్రజానాయకుడు, ఒక్క ప్రభుత్వం, ఒక్క సమాజంలో ఉన్న వ్యక్తి అడగండి మీరు. నేను చెప్పేది చాలా నిజం చెప్తున్నా. ఒక్క మీడియా ఎవ్వరు కూడా ఉన్నావా, చచ్చిపోయావా, ఏమైంది మీ ఫ్యామిలీ, మీకు ఏమైనా కష్టం ఉందా, హెల్ప్ కావాలన్నా, బాధితులు, ఎదగాల్సిన కుటుంబం ఆగిపోయింది అని మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. కానీ దోషులను మాత్రం వాళ్ళ కుటుంబాలకు వెళ్తే నేను కళ్ళతో చూస్తున్నాను. వాళ్ళతో ఫ్రెండ్షిప్లు, వాళ్ళకు అధికారాలు ఇవ్వడము, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి భోజనాలు చేయడము, వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇవ్వడము. మీరు చెప్పినట్టు సిద్ధార్థ్ రెడ్డికి రాజకీయ పలుకుబడి ఉంది, దాంతోపాటు అతన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేశారని చెప్తున్నారా? ఉంది. నేను ఎందుకంటున్నాను, అతనికి డబ్బులు ఉన్నాయి, బాగా పవర్ ఉంది, కంపల్సరీ మ్యానిపులేట్ అయింది ఇక్కడ. స్టార్టింగ్లోనే సిబిఐ ఎంటర్ కాకముందుకే, అది కూడా నేను కొట్లాడితే సిబిఐ ఎంటర్ అయింది. నేను పోరాటం చేసిన రాజకీయ నాయకులు ఆ రోజు రాజశేఖర రెడ్డి కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ చంద్రబాబు నాయుడు కానీ ముగ్గురిని కలిసా, నా బిడ్డకు సిబిఐని ఇవ్వండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, నా బిడ్డ అన్యాయం జరిగిందని నేను పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు అక్కడ ప్లీజింగ్ అయ్యిండు, సిబిఐకి ఇచ్చారు. అంటే చంద్రబాబు గవర్నమెంట్ ఉన్న సమయంలో సిబిఐకి కేసు ట్రాన్స్ఫర్ అయింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అంతకు నేను అనేది ఏంటంటే అంతకు ముందుకే మ్యానిపులేట్ అయిపోయినాయి. ఒక్క ఎవిడెన్స్ ఇవ్వలేదండి, అన్ని ఎవిడెన్స్ తారుమారు అయిపోయిన తర్వాత సిబిఐకి వచ్చింది. సిబిఐ వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి మీరు చెప్పండి సార్? అన్నీ వెళ్ళిపోయిన తర్వాత సిబిఐకి ఏ ఎవిడెన్స్ ఇవ్వకపోతే సిబిఐ ఎట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది? సేమ్ నా పరిస్థితి, ఒక కన్న తల్లి పరిస్థితి ఏదో సిబిఐ పరిస్థితి అదే ఉంది. వాళ్ళు ఉన్న సాక్ష్యాలతోటి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సమయంలో కొన్ని సందర్భాల్లో మీకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఈ కేసుపై పోరాటం చేయొద్దు అని చెప్పి కొంతమంది కాల్స్ చేసి బెదిరించారనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిజంగా మీకు అలాంటి కాల్స్ చేసి బెదిరింపులకు దిగారా? స్టార్టింగ్లో వచ్చాయండి నాకు. అంటే కోర్టు మెట్లు ఎక్కక ముందుకు నేను ఇన్వెస్టిగేషన్స్కు అంటే పాప చనిపోయి నేను వచ్చిన తర్వాత డౌట్స్ క్లెయిమ్ అయినాయి, పేపర్లలో, టీవీ ఛానల్స్లలో డౌట్స్ క్లెయిమ్